ఒక్కసారి ఏం మాట్లాడుతుండో వినండి. ఇండియా వస్తే కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండే అన్ని సాధిస్తాను చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క లాభం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూసారు కదా, ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క, నా కూతురు పుడితే రేప్ చేస్తారంట. అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయిని రేప్ చేసినా అని చెప్పినావు. అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయితో నేను ఎంజాయ్ చేసినా అని చెప్పినావు. నీ కిందకి 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. నువ్వు 14 years అమ్మాయితోని 1000 రూపాయలు ఇచ్చి అని చెప్పేసి నువ్వు అదేదో పెద్ద ప్రౌడ్ గా గర్వంగా చెప్పుకుంటున్నావు. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపు వారా? చూడండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు, ఇప్పుడేమో ఈ ముండా కొడుకు ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్ కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి.